హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల పాలనలో తెలంగాణ మరింత అప్పుల కుప్పగా మారిందా, బంగారు తెలంగాణగా మారిందా? కేవలం పథకాల పేర్లు మారుస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏమీ లేదు అనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. నిజంగానే ఓన్లీ పథకాల పేర్లు మారుస్తానికే టైంపాస్ చేస్తున్నారా? నిజంగా ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు? రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? నిజంగా బంగారు తెలంగాణగా మారుతుందా, అప్పుల కుప్పగా మారుతుందా అనే అంశాలు మాట్లాడటానికి మనతో కస్బా శ్రీనివాసరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. బాగున్నారా సార్? సార్ చెప్పండి, అంటే పేర్లు మారుస్తున్నారు అన్ని పథకాలకి. ఇప్పుడు సపోజ్ షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా బతుకమ్మ చీరలు అంతకుముందు ఉండేవి ఇందిరమ్మ చీరలు పేరు పెట్టారు. పేర్లు మార్చుకుంటూ టైంపాస్ చేస్తున్నారు తప్పించి పెద్దగా ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నుంచి. ఏమంటారు? ముందుగా మీ ఆదాబ్ హైదరాబాద్ వీక్షకులకు, మీకు అందరు కూడా దేవీ నవరాత్రి ప్రారంభ దినం ఈ యొక్క అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీద వారు చేస్తున్నటువంటి ఆరోపణలు వారు కేవలం అక్కాస్తోటి చేస్తున్నటువంటి పనులే తప్ప దాంట్లో ఎలాంటి యథార్థం లేదు. ఎందుకోసం అంటే 10 సంవత్సరాలు తీవ్రంగా దోపిడీకి గురైనటువంటి తెలంగాణను విధ్వంసం చేసి, ఆర్థిక విధ్వంసం చేసినటువంటి తెలంగాణను ఒకేసారి 2 సంవత్సరాల లోపు పూర్తిగా దాన్ని బాగు కాలేదని వాళ్ళు ఆరోపణ చేయడానికి వాళ్ళకు కనీసమైనటువంటి నైతికత ఉండాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, అనుభవజ్ఞుడు, 40 సంవత్సరాల రాజకీయ జీవితం, అనుభవము, ఉద్యమ నేపథ్యం, తెలంగాణ యొక్క ఉన్నతిని కోరుకుంటున్న వ్యక్తి, తెలంగాణ యొక్క ఆయన ఒక గొప్ప ఇదే అని చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు ఎవరు అధికారంలో ఉన్నా వారు వచ్చి సూచనలు సలహాలు చేయవచ్చు. ఏ విధంగా అంటే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉండేది. జానారెడ్డి గారు వారికి ప్రతిపక్షం కంటే ఎక్కువ వారికి ఒక పెద్ద దిక్కుగానే వారికి సూచనలు ఇచ్చాడు. కారణం అడిగితే చాలామంది విమర్శలు చేసినప్పుడు జానారెడ్డి గారు ఒక మాట చెప్పింది, ఏంటంటే మనకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ప్రతిపక్షంగా వాళ్ళు చేసే ప్రతి పని తప్పు పట్టేదానికంటే కొంత సమయం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు చేసే దాంట్లో తప్పులు ఉంటే మనం చెప్పుకుంటూ వెళ్ళి తర్వాత మనం వాళ్ళు పూర్తిగా వినని పరిస్థితి ఉన్నప్పుడు మనం వాళ్ళ విమర్శలు చేయడం, ఉద్యమాలు చేయడం చేయాలి. కానీ కేవలం మనం ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మొదటి 5 సంవత్సరాలు కేసీఆర్ గారి యొక్క పాలన విజయవంతం అయ్యిందంటే పూర్తి కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారం. ఓకే, వారు అధికారాన్ని వారు తీసుకొని కేవలం అధికారంలో ఉండడం కోసం చేసే ప్రయత్నాలే చేసిరు, కానీ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి వారు ఏమాత్రం కూడా సరి అయినటువంటి శ్రద్ధ పెట్టలేదు. పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకోవడం, ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవడంలో వాళ్ళు పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండ్రు. దాని నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం. అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ వారు చేపట్టినటువంటి యాదాద్రి పవర్ ప్లాంటే కానివ్వండి, వారి ప్రతి దాంట్లో కూడా మాకే తెలుసు, మేము అనుకున్నదే కరెక్టు అన్న అంశంతో ఇది ప్రజాధనం. సెక్రటరేట్ కూలగొట్టి కట్టడం కూడా ఇది ప్రజాధనం. మనము వచ్చే ఎవ్వరం అధికారంలో కస్టోడియన్స్ అక్కడ మనం, అంతే తప్ప మన ఇష్టారాజ్యం చేయడానికి కాదు. రేవంత్ రెడ్డి గారు మీద వారు 20 నెలల నుంచి వారు చేస్తున్నటువంటి పరిపాలనలో 6 గ్యారంటీలు మేము ఏదైతే ఇచ్చినామో వాటిని అమలుపరిచే దిశగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మొట్టమొదటిగా ఉచిత బస్సును ఇచ్చిండ్రు, విజయవంతంగా నడుస్తోంది. పర్లేదు, ఎడిటింగ్ చేస్తాను సార్. సో వీళ్ళు ఇందాక మీరు చెప్పిన దాంట్లో మొదటగా మనం ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుకుంటూ వస్తే, మీరు చెప్పినట్టు ఫస్ట్ మీరు చెప్తుంది ఫ్రీ బస్ గురించి. కానీ ఫ్రీ బస్సు పేరుతో ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి మిగతా వాళ్ళకి, అంటే మగవాళ్ళకి బస్ పాస్ ఛార్జీలు కానీ మిగతా బస్ ఛార్జీలు కానీ విపరీతంగా పెంచేసి ఇటు నుంచి ఇచ్చి ఈ చేత్తో లాక్కుంటున్నారు అనేది ఆరోపణ. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా ఎక్కువ చేసినప్పుడు ఎంతో కొంత ఇంకొక వైపు బరువు పడడం సహజం. ఎంతో కొంత దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి
ప్రజల మీద ఎక్కువ బరువు లేకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండోది 200 యూనిట్ల ఉచిత కరెంటు. అది 100% అందరికి అందుతుంది. 500 రూపాయల సిలిండర్ పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది. ఇంకొంచెం ఏమైనా లోటుపాట్లు అంటే వాళ్ళు అనుసంధానం చేసుకున్నట్లు ఏమైనా లేట్ అవుతుంది తప్ప పూర్తి స్థాయిలో అది కూడా అమలు జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా 15,000 చెప్పినా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా 12,000 చేసి ప్రారంభించిండ్రు, వేసిండ్రు, రన్ అవుతుంది. రుణమాఫీ సాహసోపేతమైనటువంటి చర్య. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీని చాలా చాలా పట్టుదలతోటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అమలు చేసింది. పూర్తి స్థాయిలో అందలేదు అంటే దానికి 2 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడ కూడా ఇచ్చినటువంటి తార్కాణం లేదు ఇప్పటివరకు. అది ఎట్ ఏ టైం ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో 6 months లోపు అమలు జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు ఉన్నటువంటి దాంట్లో మిగిలిన కొన్ని హామీలు ఉన్నాయి. వాటిని కూడా స్టెప్ బై స్టెప్ కాలానుగుణంగా వాటిని కూడా పూర్తి చేస్తుంది ప్రభుత్వం. వనరులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. దీనితో పాటు వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం వల్ల బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాకుండా విధ్వంసకర ప్రతిపక్షంగా తయారైంది. ఈ విధ్వంసకర ప్రతిపక్షంగా తయారైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ వారికి నిప్పుకు గాలి తోడైనట్టు వారు కూడా చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ప్రతిపక్షాలు ప్రధాన పాత్ర పోషించాలి తప్ప కేవలం విధ్వంసం చేయడానికి, రాష్ట్రం యొక్క దీని పరువును తీయడానికి, రాష్ట్రం ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం ఫెయిల్ అయిందని గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఒక మాట సార్, ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇట్లా పరువు తీయటం కరెక్ట్ కాదని, కానీ ఏకంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక సభలో దివాళా తీసేసాము, రూపాయి లేదు, నన్ను నిలువుగా అడ్డంగా ముక్కలు కోసిన రూపాయి వెళ్తలేదు, ఎక్కడికన్నా వెళ్ళినా నా చెప్పులు దొంగతనం చేస్తానికి వచ్చారని చూస్తున్నారు నన్ను అన్నారు. మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు వారు కొద్దిగా భావోద్వేగంతో ఉన్న పరిస్థితిని, ఎవరైతే ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి ఉద్యోగులు, ప్రజలతో చెప్పిన మాట కాదని, ఉద్యోగులు అంటే వాళ్ళు కుటుంబ సభ్యులే, ప్రభుత్వంలో పరిపాలనలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఇంకా కావాల్సిన డిమాండ్స్ వాళ్ళు అడుగుతున్న సమయంలో ఇది ఉన్న పరిస్థితి. ముందు మనం వ్యవస్థను నడపాలి. ఇప్పుడు నెలకు 1వ 15 తారీఖు 20 తారీఖు జీతాలు ఇచ్చి ఈఎంఐస్ డేట్స్ను మార్చుకునే పరిస్థితి నుంచి 1వ తారీఖు జీతాలు పెన్షన్స్ అయితే ఇస్తున్నారు. పరిస్థితి ఏ గాడి తప్పున్నా అయింది. తర్వాత ఇక్కడ అందరికి అర్థం కానిటువంటి పెద్ద విషయం, 2 లక్షల రూపాయల కోట్ల అప్పు చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటారు. దీంట్లో ఒకసారి మీరు కాగ్ రిపోర్ట్ని తీసుకోండి. వాళ్ళు అప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్స్ ఎంత, టీఆర్ఎస్ పార్టీ దిగిపోయేంత వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని, ఫీజు బకాయిల మీద నిన్న వాళ్ళ జరుగుతున్నటువంటి రాద్ధాంతం, 3 సంవత్సరాలు ఇవ్వలేదు ఫీజు బకాయి 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టిపోయిన వాళ్ళు. అనేక కాలేజీలు, 100 కాలేజీల పైన అనేకమైనటువంటి కాలేజీలు మూతపడ్డాయి టీఆర్ఎస్ సమయంలో, ప్రైవేట్ కాలేజీలు. విద్యార్థులకు వాళ్ళు డిగ్రీలు పూర్తయి వాళ్ళు సర్టిఫికెట్ కాలేజీ వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు తీసుకొని పోయి బయట వేరే పని చేయలేనటువంటి ఒక సున్నితమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని కూడా ఎట్లా ఎదుర్కొందాం, వాళ్ళు మొత్తం డబ్బులు ఇవ్వమంటారు, ఏదో కొంత ఇస్తామంటే వాళ్ళు తీసుకోవడానికి యాజమాన్యం సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల కారణంగా వాళ్ళు చేస్తున్నారు. దానికి సరే ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులే కానివ్వండి, బీసీ సంఘాల నాయకులే కానివ్వండి, ఎస్సీ సంఘాల నాయకులు, వీళ్ళందరూ కూడా ఫోర్స్ చేస్తున్నారు. దేనికోసం? విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం. దీనికి ప్రభుత్వం 3 సంవత్సరాల పెండింగ్ బాకీలను బిల్లులు, గ్రామ పంచాయతీ బిల్లులు అని అన్నారు. గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చిందండి? నవంబర్లో వచ్చింది. తర్వాత గ్రామ పంచాయతీల పీరియడ్ ఎప్పుడు అయిపోయింది? ఫిబ్రవరిలో అయిపోయింది. కేవలం 4 నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తర్వాత 3-4 నెలలు వీళ్ళు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఉన్నాయి. అంటే ఈ కాలంలో పెండింగ్ బిల్లులని వాళ్ళ సమయంలో లేవే కదా, కాంగ్రెస్ పార్టీ సమయంలో పెండింగ్ బిల్లులు లేవు కదా. ఈ పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి? వాళ్ళు మిషన్ భగీరథవే కానివ్వండి, కాకతీయవే కానివ్వండి, అనేకమైన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. 3 సంవత్సరాల పైసలకు వాళ్ళు మొత్తం పెండింగ్ బిల్లులు పెట్టిపోయినారు. పెండింగ్ బిల్లులు వాళ్ళు పెట్టిన వాళ్ళైతే వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు కాంట్రాక్టర్స్, వాళ్ళకి ఇవ్వడం కోసం మరి అక్కడో ఎక్కడో ఇప్పుడు రెగ్యులర్ రన్నింగ్ యాక్టివిటీ నడపాలి. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, కేవలం వస్తున్న ఆదాయం
అది 7,000 కోట్లు 18,000 కోట్లు. దీంట్లో నుంచి రావాల్సిన జీతాలు ఇవ్వాలి, మిగిలిన పోను పెండింగ్ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు అక్కడెక్కడ బార్గెన్ చేసి వాళ్ళ బిల్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నారు. అంటే వాళ్ళు అధికారం తీసుకునే దానికంటే వాళ్ళ అధికారం వదిలిపెట్టిపోయే ముందు ఎవరు బాగు చేయలేనటువంటి స్థాయిగా అంటే ఒక రోగిని క్యాన్సర్ పేషెంట్ ఇక దీనికి మళ్ళీ ట్రీట్మెంట్ కాదు అన్న స్థాయిలో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచారు. దీన్ని పునర్జీవింపజేయడం, పునర్జీవం చేయడమే అవుతుంది. అయితే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇందాక నుంచి, సో అంటే వచ్చేవి దాదాపు 17,000-18,000 కోట్ల ఆదాయం వీటి అప్రాక్సిమేట్, అదే నేను అంటున్నాను. ముఖ్యమంత్రి గారు దాదాపు అదే చెప్పారు. సో దీనికి వచ్చే వాటికే సరిపోతుంది, వాటికి వీటికి సరిపోతున్నారు. మరి అలాంటప్పుడు హైడ్రా అంటే ఒక సంస్థ దానికి 100 కోట్లు ఇవ్వటం, మూసి ప్రక్షాళనకి 1,00,000 కోట్లు అంటాం, లేకపోతే ఫోర్త్ సిటీ అని చెప్పి దానికి 1,00,000 కోట్లు అంటాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి వాటికి కొన్ని 100 కోట్లు కేటాయించడం లేనప్పుడు ఇలాంటివన్నీ అవసరం. విషయం మీరు మంచి ప్రశ్న అడిగారు. మీరు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇంత పెద్ద ప్రణాళికలు చేయడం కరెక్టా? అయితే దీంట్లో మీరు ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి, మనకు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ దగ్గర నుంచి కొంత మనకు వస్తుంది, కొంత స్టేట్ గవర్నమెంట్ చేయాలి. అంటే ఇప్పుడు హైడ్రా ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు హైడ్రా అంటే ఇప్పుడు పెట్టి మూసి మీద పెట్టేటువంటి మూసి పునర్జీవ కార్యక్రమం, దీంట్లో కొంత మనము గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుంది, కొంత సెంట్రల్ నుంచి కూడా నెగోషియేషన్స్ చేస్తుండ్రు. తర్వాత మనం ఓన్ కూడా ఫండ్స్ రేజ్ చేస్తాం. ఎట్లయితే కాళేశ్వరం కూడా రేజ్ చేసినాము, ఏ విధంగా అయితే మెట్రోకి చేసినామో అదే విధంగా దీనికి చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం అందరికి తెలిసిన విషయం, సింపుల్ విషయం, ₹1,00,000 ఉంటే ₹1,00,00,000 కారు కొంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది కూడా అట్లనే సాధ్యం. ఎందుకంటే మనం టోటల్ మనమే పెట్టి చేయం కదా, దాని మీద ఫండ్స్ రేజ్ చేస్తాం. డిఫరెంట్ సోర్సెస్ లో వచ్చేటువంటి మనకు గ్రాంట్స్ వస్తాయి, ఫండ్స్ వస్తాయి, అవన్నీ సోర్సెస్ ఉంటాయి. అంటే దాన్ని టెక్నికల్ గా చేయాల్సిన వర్కౌట్ అంతా చేసి చేస్తారు. ఇప్పుడు ₹1,00,000 కోట్ల దీని మీద అంటే ఎట్ టైం పెట్టరు, బట్ 10 years దాకా ఉంటది. మరి ఈ సంవత్సరాలు పడేది ఎంత? 10,000 కోట్లే. 10,000 కోట్లలో కొంత మనకు టౌన్ డెవలప్మెంట్, మన ఇది గ్రేటర్ హైదరాబాద్ కింద సెంట్రల్ నుంచి వచ్చేది, జిఎస్టీలు వచ్చే వాటాలు, అనేకమైనటువంటి ఫండ్స్ మనకు ఉంటాయి. ఇవన్నిటిని కలుపుకొని చేస్తారు. 1,00,000 కోట్ల రంగం ఎట్ టైం 1,00,000 కోట్లు తెచ్చి పెట్టాలి కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఎట్ టైం పెట్టినరా? ఓవర్ ది పీరియడ్ అవుతుంది. ఓవర్ ది పీరియడ్ దాని బడ్జెట్ అలిగేషన్స్ ఉంటాయి, సెంట్రల్ నుంచి రేజ్ చేయడం ఉండదు, సెంట్రల్ నుంచి వచ్చే గ్రాంట్స్ ఉంటాయి, సెంట్రల్ నుంచి కొంత మనం అడ్వాన్సెస్ తీసుకుంటాం, బయట నుంచి కూడా మనం సోర్సెస్ కొని రేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉండేటువంటి పరిమితులు ఉంటాయి కదా, పరిమితులకు లోబడి పని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది మంచి కాన్సెప్ట్ అండి, మంచి కాన్సెప్ట్. అయితే నేనేమంటానంటే ఈ మధ్య కాలంలో కూడా రీసెంట్గా చూస్తే మొన్నటికి మొన్న ఒక దగ్గర, ఆ రోజు పిల్లలు స్కూల్లో లేకపోవటం బట్టి ఏం కాలేదు కానీ ఒక దగ్గర గోడ పడిపోయింది, పైకప్పు. 80 మంది పిల్లలు లంచ్ టైంకి బయటికి రాబట్టి సరిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అత్యంత దీనస్థితిలో ఉన్నప్పుడు ముందు వాటిని డెవలప్ చేయకుండా కొత్త వాటి జోలికి ఎందుకు వెళ్ళొచ్చు? ఉన్న వాటిని కొంత డెవలప్ చేసే ఆలోచన ఎందుకు లేదు? ఇంకోటి నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కొన్ని పథకాలకి కొంత మనం పెట్టాల్సి ఉంటుంది స్టార్టింగ్ అన్నారు. నేనేమంటాను, ఇప్పుడు ఉదాహరణకి కంప్లీట్ ఫ్రీ బస్ అవసరం లేదు అని కొంతమంది అంటున్నారు. కొంత డబ్బులు తీసి ఈ స్కూల్స్కి, తర్వాత అంటే గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ విద్యకి వైద్యానికి బడ్జెట్లో వీళ్ళు కేటాయించేది జస్ట్ 4 to 5% మాత్రమే కేటాయింపులు జరుగుతుంది. కానీ అసలు ఉచితమైన విద్య, నాణ్యమైన వైద్యం చక్కగా అందించగలిగినప్పుడు మిగతా ఉచితాలు అవసరం లేదు కదా. ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయట్లేదు అంటారు? మీరు మంచి ప్రశ్న. స్కూళ్ళు పాత బిల్డింగ్లు ఉన్నాయి, అది ప్రమాద కలిగించే పరిస్థితిలో ఉన్నాయి వాస్తవం. అయితే దానికి కూడా మనకు ఇప్పుడు సెంట్రల్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఉన్నాయి, సరిపోయేంత మోతాదులో రాకపోయినా వాటిని కొంచెం మేనేజ్ చేసి క్లియర్గా అన్ని పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు స్కూల్ కాంపౌండ్ హాల్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, టాయిలెట్స్కు ప్రయారిటీ ఇస్తున్నారు. అట్నే ఎక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయో వాటిని ఇమీడియట్గా రిపేర్ చేయడం ఆర్ కొత్తగా కట్టడానికి అవుతుంది. బట్ ఎట్ ఏ టైం కాదు కదా. ఇప్పుడు ఈ అనుకోకుండా ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు ఎవరు ఎక్స్పెక్టెడ్ కాదు. అయితే కొన్ని అనుకోని పరిణామాలు, కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడం కోసం దాని మెకానిజం దానికి ఉంది, అది జరుగుతుంది. ఇంకో ప్రశ్న మీరు అన్నారు, ఉచిత వైద్యము విద్య అనేది ఇప్పుడు మనకు అది మనకు ప్రాథమిక హక్కు, రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. అన్ని ప్రభుత్వాలు కూడా
మొదలు నిర్బంధ ప్రాథమిక విద్య అని పెట్టారు మన స్వతంత్రం వచ్చిన సమయంలో. అంటే కంపల్సరీ వాడు స్కూల్కు వెళ్ళి పిల్లవాడి చదివియాలని, పిల్లవాడు పొలం పనికి పోతున్నా వేరే పనులలోకి వెళ్తున్నా తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్లో కూర్చోబెట్టడం. తర్వాత వయోజన విద్య అని పెట్టారు. అక్షరాభ్యాసాన్ని మన అక్షరాస్యతను పెంచడం కోసం, పూర్తి లిటరసీని పెంచడం కోసం, అక్షరాస్యతను పెంచడం కోసం వాళ్ళు మన వయోజన విద్య అని పెట్టారు. వయోజన విద్యా కేంద్రాలు అనేటి ఊళ్ళలో జరిగేటి 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆల్మోస్ట్ పనిలేదు. ఎందుకంటే వయోజన విద్యా కార్యక్రమాలు అంటే ఎవరు కూడా వేలు ముద్ర పెట్టకూడదు, అందరూ సంతకం పెట్టే స్థాయికైనా చదువుకోవాలి అని. ఇటువంటి ప్రభుత్వాల ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఇవన్నీ ప్రాధాన్యత ఇస్తూనే వస్తుంది. కాలానుగుణంగా ఒక 30 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే, అది కాలమో కర్మమో తెలియదు కానీ, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ విశృంఖలంగా పెరిగినాయి. ప్రజల యొక్క మోజీ అనుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న టాపిక్, మిమ్మల్ని ఇంటరప్ట్ చేయడం కాదు, ఈ ప్రైవేట్ కళాశాలన్నీ ఎవరి ఉన్నాయి? ఉండొచ్చు, 90% రాజకీయ నాయకులు ఏమన్నాయి మేబీ. బట్ వెళ్తుంది ఎవరు? ప్రజలు కదా. మేము అనేది ఏంటంటే, నేను కామన్ మ్యాన్, మీరు ప్రభుత్వ హాస్పిటల్లో సరి అయినటువంటి వైద్యం అందితే బయటికి వెళ్ళరు. ప్రభుత్వ స్కూల్స్లో సరి అయినటువంటి రిజల్ట్ ఉంటే బయటికి వెళ్ళరు ఇప్పుడు ఉన్నటువంటి వాదన. బట్ ప్రభుత్వ స్కూల్ పిల్లలు రావట్లేదు. తప్పిదారి అంటే పూర్తి కాని పరిస్థితి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి, వేరే దిక్కు లేనప్పుడే పోతున్నారు. కొద్దిగా అవకాశం ఉన్నా వాడు ప్రైవేట్ హాస్పిటల్ పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా బదనామైంది, బదనాం చేసిండ్రు. ప్రైవేట్ వ్యవస్థ ఏం చేసిందంటే, గ్లోబల్ ప్రచారం చేసి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ చచ్చిపోతూ చేస్తూ అన్న పరిస్థితులు అక్కడ. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ లో పోతే అసలు ఎడ్యుకేషన్ సొసైటీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటే వాడు చిన్న స్థాయిలో చూసే విధంగా చేసిండ్రు. దీనికి కారణం అంటే వ్యవస్థలో అందరం, నాటిన రాజకీయ నాయకులు కూడా ఒక పార్ట్ ఆఫ్ సొసైటీ. బట్ సొసైటీలో ఉన్న అందరూ కూడా, నేను గ్రామీణ ప్రాంతాల్లో, మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళమే. ప్రతి ఊర్లో కూడా ప్రైవేట్ బస్సు, ప్రైవేట్ స్కూల్ బస్సు పోనేటువంటి విలేజ్ లేదు. రోడ్డు లేని విలేజ్ ఉందేమో కానీ ప్రైవేట్ స్కూల్కి పోనేటువంటి విలేజ్ లేదు. ఇది కేవలం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వ నెగ్లిజెన్సీ వల్ల అయిందనే దానికంటే ప్రజల మోజు కూడా అటువైపు ఉన్నది. దీని మీద పెద్ద ఉద్యమమే జరగాలి. మళ్ళీ పట్టించుకోవట్లే. కాకపోతే మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, అన్ని వర్గాల ప్రజలు, అన్ని స్థాయిల ప్రజలు ఒక దగ్గర చదువుకోవడం వల్ల సంఘంలో కూడా ఒక సమాన భావం, ఒక మంచి వాతావరణం వస్తుంది. ఇప్పుడు కారణం ఏంటంటే, పూర్వకాలం 20-30 ఏళ్ల క్రింది పిల్లలు ఏమో చూస్తే, నా ఫ్రెండ్ ఒకడు ఏసీపీ, నా ఫ్రెండ్ ఒకడు అడ్వకేటు, నా ఫ్రెండ్ ఒకడు డాక్టరు, నా ఫ్రెండ్ ఒకడికి ఐఏఎస్ అను అంటే ఇవి నా క్లాస్మేట్స్. అంటే కారణం ఏంటంటే, అప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ఎవడు పోయినా గవర్నమెంట్ స్కూల్స్ పోవాల్సింది. కాబట్టి ఎవడో ఒకడు ఒక బ్యాచ్లో 2 బ్యాచ్లలో ఎవరో ఒకడు పెద్దవాళ్ళు వెళ్తే వాడు నా క్లాస్మేట్ అని వీడు చెప్పుకునేది, వీడు నా క్లాస్మేట్ అని వాడు చెప్పుకునేది. ఇప్పుడున్నది ఆ పరిస్థితి. ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ అంటే ఆ యొక్క పర్టికులర్ ఆ స్కూల్స్, ఆ కాలేజెస్, వాటిలో పోయిన వాళ్ళు మాత్రమే పోగలుగుతారు, మిగిలిన వాళ్ళు పోలేకపోతారు. ఇలాంటి వాతావరణం పోయి ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ కనుక వస్తే దాని ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు తెచ్చిండ్రో అందరూ విమర్శించారు. ఆర్థిక సంస్కరణల మీద దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అందరూ, ఆయన ఇప్పుడు 2004-05 2010కి వచ్చే వరకు ఆర్థిక సంస్కరణ ఫలాలు అందినప్పుడు పివి నరసింహారావు గారు ఫాదర్ ఆఫ్ రిఫార్మ్స్ అంటున్నారు. అంతకుముందు అన్నారా? ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు దాని ఫలాలు అందేంత వరకు దాన్ని అంచనా వేయడంలో అందరూ కూడా ఇబ్బంది పడతారు. రైట్. ఇంకోటి కీలకమైన అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా పదే చెప్తూ వచ్చింది ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణలో జరిగిన ప్రధాన స్కాములు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఫార్ములా ఏరియాస్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, టానిక్ స్కామ్, ఇట్లా చాలా రకాల స్కాములు అన్నింటిలో కూడా మేము వచ్చిన కొన్ని రోజుల్లోపే వాటిపై సమగ్ర విచారం జరిపించి ఖచ్చితంగా అరెస్టులు చేస్తాము, దాంతోపాటుగా వాళ్ళు దోచుకున్న సొమ్ము మొత్తం కక్కిస్తామని చెప్పినది ప్రధాన మాట ప్రజలకి. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. మెల్లగా కాళేశ్వరం తప్పుకున్నట్టే. మీరు సిబిఐకి ఇచ్చేసారంటే, సిబిఐకి ఇచ్చారంటే ఇక రాష్ట్ర చేతిలో ఏం లేదు కదా. చాలా తప్పు విషయం. తెలంగాణకు ఒక మంచి వాతావరణం, మంచి సంస్కారం. ఇది తమిళనాడు తరహాలో, వేరే ప్రాంతాల తరహాలో కక్ష సాధింపు రాజకీయాలు చేసేటువంటి నైజం ఉన్న ప్రాంతం కాదు. నేర నిరూపణ చేసి జైలు పంపిద్దాం, అది ముఖ్యమంత్రి గారి ఒక ఉద్దేశం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఉద్దేశం.
మా యొక్క పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ పరంగా శిక్షింపజేద్దాం. ఓకే. విచారణ కోసం వాళ్ళను లోపల పెట్టి ఉమ్, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్ కాదు. ఉమ్, ఎందుకంటే ఒక కేసు విచారణ సమయంలో కూడా అరెస్ట్ చేయవచ్చు. అవును. సాక్ష్యాధారాలని కింద మీద చేస్తారనే దాని మీద 3 నెలల వరకు లోపల ఉంచవచ్చు. ఉమ్, 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 కక్ష సాధింపు అవుతుంది. అవును. నిరూపణ చేద్దాం. ఉమ్, కాళేశ్వరంలో వాళ్ళు 100% దొరుకుతారు. ఉమ్, 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పుడు ఎంప్లాయీ అక్కడ దాంట్లో పనిచేసిన సిబ్బంది దగ్గర వాళ్ళు రిసౌట్ చేసినప్పుడు రికవర్ చేయరా? ఉమ్, రికవర్ అవుతుంది కదా. అవును. అన్నమాట మీద ఉన్నవా లేదా? అవును. రెండోది గొర్రెల స్కామ్, దాన్ని కూడా పూర్తి స్థాయిలో అవుతుంది. ఓకే. దాని రిజల్ట్స్ అనేది బయటకు వస్తాయి. ఉమ్. ఇప్పుడు ఎట్ ఏ టైం స్పీడ్ గా చేసి ర్యాపో చేసి స్పీడ్గా అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది కదా. పర్వాలేదు, ఉమ్, ఇంకొక సంవత్సరం అయినా పర్వాలేదండి, ఇంకా 2 ఓకే. సంవత్సరాలైనా పర్వాలేదు. కానీ కరెక్ట్ గా మనం ట్రేస్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఒక కేసీఆర్ గారు లాంటి ఒక వ్యక్తి, ప్రజల్లో ఆయనకు ఒక ఉద్యమ నేపథ్యం ఉంది, ఆయనకు ఇమేజ్ ఉంది. ఆయన ఉట్టిన తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఏళ్ళు వేసి కక్ష సాధింపు చేయడం కరెక్ట్ కాదు కదా. ఉమ్, నిజమా కాదా తేల్చుదాం. ఓకే. నిజము తేల్చి ఉమ్, వారి మీద ఏ విధమైన చర్య తీసుకున్నా ప్రజలు హర్షిస్తారు. ఓకే. మీరు ఏం తేల్చకుండా మీరు సిబిఐకి ఇచ్చింది అన్నారు. ఉమ్, భారతీయ జనతా పార్టీ 100 సార్లు అన్నది ఉమ్, మాకు సిబిఐకి ఏంటి మేము ఎంబడే చేస్తామని ఇచ్చినాం. ఉమ్, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏమనండి, ఓకే. మేము చేసినాం అనుకోండి ఉమ్, కక్ష సాధింపు అంటారు. ఓకే. దానికి ఇంకొక అంశం ఉంది. సిబిఐకి ఇవ్వడానికి ఒక ప్రధానమైనటువంటి టెక్నికల్ రీజన్ ఉంది. అంతర్రాష్ట్ర సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి దాంట్లో. ఉమ్, కాళేశ్వరంలో మహారాష్ట్ర కానివ్వండి, మిగిలిన ఇంకో ఇక్కడ పరికొన్న ఛత్తీస్గఢ్, ఈ 1-2 అంతర్రాష్ట్ర సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. ఓకే. మరి ఎక్కడో దగ్గర స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిమితి దాటిపోతే మరి ఏం చేయలేరు కదా. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే చేయగలుగుతాయని ఇచ్చిండ్రు. ఇంకోటి సిబిఐని మీ వీళ్ళు విమర్శ, రాహుల్ గాంధీ అట్లా అన్నాడు కాబట్టి కాదు, ఉమ్, మేము చేస్తాము ఇమీడియట్గా అని మీరు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మీకు ఇచ్చింది. మేము చేయగలిగినంత రిపోర్టు చేసి ఉమ్, ఆ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ చేసి దాని రిపోర్ట్ తయారు చేసి అసెంబ్లీలో టేబుల్ చేసి మీ ముందు పెట్టినాం. మా స్టేట్ గవర్నమెంట్ చేయగలిగిందంతా చేసింది. ఉమ్, ఉమ్, మీరు ఇప్పుడు దాన్ని ఎంతవరకు రాంగ్ జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎట్లా జరిగింది అన్నది సిబిఐ మీరు పరిశోధించండి. దాని మీద ఉంటే చేసి మీరు మాకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. ఓకే. కేంద్ర ప్రభుత్వం చాలా ఉత్సాహపడుతుంది కదా. మాట ముందు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాకు సిబిఐకి ఇచ్చేస్తే మేము ఇమ్మీడియట్ చేయమనండి. ఇప్పుడు వద్దంటే మేము చేసే పని మేము చేసినాం. దాంతోపాటుగా ఇంకోటి ప్రధానంగా భూముల విషయంలో తెలంగాణలో దాదాపుగా ధరణి పోర్టల్ పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూములు అన్యక్రాంతం అయిపోయినాయి. మేము రాగానే వాటిని తిరిగి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ మధ్యనే భూభారతి స్టార్ట్ చేశారు, కానీ ధరణి నుంచి భూభారతికి మారడానికి చాలా టైం పట్టింది. మారిన తర్వాత కూడా జనాలకైతే ఏం ఉపయోగం కనపడలేదు. ఇంతవరకు ఒక గుంట భూమి రికవర్ చేసినట్టు కూడా ఎక్కడ కనపడలేదు. ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేతలు అందరూ పంచుకొని మిగిలిన భూభారతిలో పెట్టారన్న ఒక టాపిక్ బయట ప్రధానంగా వినపడుతుంది. పచ్చ కామెర్ల వాళ్లకు లోకం అంతా పచ్చగానే ఉంటుంది. తినడం వాళ్ళకి అలవాటు, ఎట్లా చేసిండ్రు స్కామ్ వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు వాళ్ళు కూడా అదే విధంగా చేసిండ్రని వాళ్ళు చెప్తున్నారు. కానీ భూభారతి అమలు చేసిండ్రు. ఒక మొదలు పైలట్ ప్రాజెక్ట్ను కూడా అమలు పెట్టారు కొన్ని ప్రాంతాల్లో. పైలట్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చేటువంటి ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలో చేసి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ను అమలు చేస్తుండ్రు. ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏందండి? ధరణిలో టోటల్ అథారిటీ మీకు స్టేట్ గవర్నమెంట్ అథారిటీకి సీఎం మన సిసిఎల్ఏకే ఉంటుంది. ఇక్కడ ఎంఆర్ఓకు దగ్గర నుంచి ఆర్డీఓకు అప్పీల్ అథారిటీ, ఆర్డీఓ నుంచి అడిషనల్ కలెక్టర్, ఇదివరకు జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్కు అథారిటీ ఉంది. అక్కడ నుంచి కలెక్టర్కి అథారిటీ ఉంది. అసలు జ్యుడిషియల్ పవర్స్ తీసేసిండ్రు. రెవెన్యూ సిస్టమ్ లోపల ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జ్యుడిషియల్ సిస్టమ్ను తెలంగాణలో తీసేసిండ్రు. మొత్తం తీసి కేసీఆర్ గారి దగ్గర పెట్టుకుంటారు. సిసిఎల్ఏ అంటే ఇట్స్ కంట్రోల్ అండర్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో రాష్ట్రంలో భూములన్నీ ఉంటే సాధ్యమైతే అని పరిష్కారాలు. ఇప్పుడు ఇక్కడ పరిష్కరించుకోవడానికి అనేకమైనటువంటి స్థాయిలు ఉన్నాయి. ఏదో స్థాయిలో వాళ్ళు పరిష్కరించుకుంటారు. వాడు ఒక ఎంఆర్ఓ దగ్గర పోతాడు, ఎంఆర్ఓ దగ్గర కానప్పుడు ఆర్డీఓ దగ్గర పోతాడు, ఆర్డీఓ దగ్గర కానప్పుడు అడిషనల్ కలెక్టర్ దగ్గర పోతాడు, అక్కడ కూడా కానప్పుడు కలెక్టర్ దగ్గర పోతాడు, కానప్పుడు న్యాయస్థానాలని. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఉంది. అసలు జ్యుడిషియల్ పవర్ అంటే ఇప్పుడు ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ అంటేనే మేజిస్ట్రేట్కున్న పవర్స్ తీసేసిండ్రు. వాళ్లకు విచారణ అధికారం తీసేసిండ్రు. ఇప్పుడు ఇంతకుముందు షూటెడ్ సైట్ ఆర్డర్స్ చేయాలంటే కలెక్టర్ దగ్గర నుంచి రావాల్సి ఉండేది. ఈ కమిషనరేట్స్ పెట్టేసి కలెక్టర్స్కు అసలు
లా అండ్ ఆర్డర్లో ఇంటర్ఫిరెన్స్ లేకుండా చేసిండ్రు. ఉమ్. సిస్టమ్ను తెలియకుండా టోటల్గా డ్యామేజ్ చేసిండండి ఓకే. కేసీఆర్ గారు. ఓకే. కేసీఆర్ గారు డెమోక్రటిక్ యొక్క ఆ, ప్రజాస్వామ్యం యొక్క దానికి ఉండేటువంటి ప్రజలకు ఉండే హక్కులను హరించే ప్రయత్నం చేసిండ్రు. ఒక భూములు హరించడమే కాదు, ఉమ్. ప్రజాస్వామ్య పరంగా ప్రజలకు ఉండే హక్కులు హరించే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మనకు ఎస్పీ దగ్గర మనకు ప్రాబ్లం వస్తే ఉమ్. కలెక్టర్కి అప్లై చేసుకునే అథారిటీ ఉంటుండే. ఉమ్. కమిషనరేట్స్ పెట్టిన తర్వాత లేదు, కలెక్టర్స్ ల్యాండ్ ఆర్డర్స్లో ఇంటర్ఫిరెన్స్ లేదు. ఉమ్. వాళ్ళు ఏం చేయాలి, ఎవరు చెప్పుకోవాలి? ఉమ్. కలెక్టర్ అంటే ఇప్పుడు హోల్ అండ్ సోల్ అథారిటీ. అవును. ఇప్పుడు లేదు అది ఉమ్. పరిస్థితి. ఉమ్. దీనికి కారణం ఎవరు? ఓకే. మీరు తెలియకుండా భూభారతిని కూడా అదే వాళ్ళు పెట్టినటువంటి ధరణి. ధరణిని కూడా అదే విధంగా పెట్టినరు. దాన్ని అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసి వస్తుంది. పూర్తి ఫామ్లో మీకు ప్రజలకు అందుబాటులో రావడానికి కొంత సమయం పడుతుంది. ఓకే. సాదా బయానామాలు కూడా కోర్టులో పెండింగ్ ఉన్న దాన్ని క్లియర్ చేసుకొని సాదా బయానామాలను కూడా అప్డేట్ చేయడం కోసం తెచ్చిండ్రు. ఓకే. దాన్ని కూడా అమలుపరిచే ప్రయత్నం అంటే సామాన్యుడికి పూర్తి స్థాయిలో లాభం. ఇప్పుడు ధరణి యొక్క రియాక్షన్స్ ఎట్లా ఉండే అంటే ఒక ఎంఆర్ఓని పెట్రోల్ పోసి తగలబెట్టిండ్రు. ఉమ్. ప్రజల యొక్క రియాక్షన్ ఎంత తీవ్రంగా ఉంటే మీరు చూడండి. అవును. ఒక ఎంఆర్ఓను తహసీల్దార్ను పెట్రోల్ పోసి తగలబెట్టి తను కూడా తగలబడ్డాడు అంటే ఒక రైతు ఉమ్. ఎంత బాధపడి ఉంటారు. ఉమ్. అనేక సంఘటనలు ఉమ్. ఎందుకు జరిగినాయి? నా భూమి, నా సొంత భూమి, నా పిత్రార్జితమైన భూమి, దాంట్లో అది ఆ లిస్ట్లో పోయిందనుకోండి, ఉమ్. ఉమ్. నాకు హక్కులు లేవు దాని మీద. ఉమ్. నా హక్కులు క్లియర్ చేసుకోవడానికి సంవత్సరాల తరపున అమ్ముకునే హక్కు లేదు, కుదోబెట్టుకునే హక్కు లేదు, అవును. నాకు ఏ హక్కు లేదు దాని మీద. ఉమ్. ఎంత ఘోరం అంటే అది. అవును. వాళ్ళు చేసినటువంటి దాని ఇంత రియాక్షన్స్ను ఎట్ ఏ టైం పూర్తిగా రికవర్ ఎట్లా అవుతుంది? అవును. పూర్తిగా దాని ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు ఇంకా. ఉమ్. ఎందుకు టైం తీసుకుంటుందంటే సరిగ్గా చేయడం కోసం. ఓకే. మేము పైలట్ ప్రాజెక్ట్స్ పెట్టినాం, దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్స్ అన్నిటిని పిలిచి మళ్ళీ ఎప్పటికప్పుడు మాడిఫై చేసి దాన్ని క్లారిటీగా ముందుకు పెడుతున్నాం. రైట్. కాంగ్రెస్ పార్టీ చాలా సిస్టమేటిక్గా పనిచేస్తుందండి. ఉమ్. ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి గారున్నా పైనుంచి ఖచ్చితంగా పరిపాలనా విభాగాన్ని కూడా పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఓకే. అంత తేలిగ్గా పూర్తి స్థాయిలో వదిలిపెట్టి ఎక్కడ ఉండదండి. రైట్ అండి. కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిగా మానిటరింగ్ ఉంటుంది. మీరు ఇంకో విషయం అడిగారు, బతుకమ్మ చీరలు ఉమ్. ఇందిరమ్మ చీరల కింద అది ఉమ్. ప్రజల అభిష్టం అండి. ఉమ్. బతుకమ్మ చీరలు ఏమని ప్రజలు అడగలేదు. అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నాణ్యత లేని చీరలు ఇచ్చిండ్రు. నాణ్యమైన చీరలు ఇందిరమ్మ పేరు మీద ఇస్తున్నారు. ఇందిరమ్మ అంటే అందరికీ ఆరాధ్యమైన నాయకురాలు. ఎందుకోసం? రోటీ కపడా और మకాన్ అని చెప్పి 20 సూత్రాల పథకాలు పెట్టి అందరి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను మొట్టమొదటిగా అమలుపరిచినటువంటి నేత ఇందిరాగాంధీ. ఓకే. సిక్కిం రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపి ప్రధానమంత్రి కాకముందు, ఉమ్. తర్వాత ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత బంగ్లాదేశ్ను విముక్తి చేసి ఉమ్. ఒక ప్రపంచంలోనే అత్యంత ఖ్యాతి గట్టించినటువంటి నాయకురాలు. ఉమ్. పేద ప్రజల అనుక్షణం ప్రజల గురించి ఆలోచించేటువంటి ఒక గొప్ప నాయకురాలు. కాబట్టి ఆ ఇందిరాగాంధీ గారికి పేరు పెట్టుకోవాలని ప్రజల అభిష్టం. ప్రజల అభిష్టం మేరకు పెట్టింది అది. రైట్. అంతే తప్ప అక్కడేమి వాళ్ళు ఏదో పేర్లు మార్చాలనే ఉద్దేశం కాదు. రైట్ అండి. ఫైనల్గా తొందరలోనే మనకి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్, దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి. సో బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మేము ఈసారి, మొత్తం ఎవరి కాళ్ళు మేము స్వీప్ చేయబోతున్నాం అని చెప్పుకుంటున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ప్రధాన పోటీ ఎవరిగా భావిస్తున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల అధికారంలో ఉంది కాబట్టి అందులో జూబ్లీస్లో 2 సార్లు 3 సార్లు వాళ్ళ అభ్యర్థి గెలిచిండు కాబట్టి కొంత వాళ్ళే ప్రధానమైనటువంటి అభ్యర్థిగా ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలోనే ఉంటుందని మా అభిప్రాయం. కాకపోతే జూబ్లీహిల్స్ యొక్క ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పాఠం కడతారు. ఎందుకోసం అంటే బై ఎలక్షన్లో సహజంగా ఎప్పుడు కూడా అధికార పార్టీకే అనుకూలంగా ఉంటుంది. అటు హైదరాబాద్లో జరిగేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక, ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి చోట్లలో వాళ్ళ వారసులను నిలబెడితే ఓడిపోయేటువంటి సంస్కృతిని తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఖమ్మంలో ఆలేరులో ఎప్పుడైతే వెంకటరెడ్డి గారు చనిపోతే వారిని సతీమణిని పెడితే తుమ్మల నాగేశ్వరరావు గారిని పెట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించారు. ఆ తర్వాత కంటిన్యూషన్గా జరిగిన అనేక మంది చనిపోయిన వాళ్ళ దగ్గర జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులనే గెలిపించుకుంటూ వచ్చారు. ఒకే ఒక దగ్గర మాత్రం ఇక్కడ నాగార్జున సాగర్లో మాత్రం జానారెడ్డి గారు కాంటెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి, నోముల నరసింహ గారు చనిపోతే వాళ్ళ అబ్బాయి గెలిచిండు అధికార పార్టీ అభ్యర్థి కాబట్టి.
అదే ఒక నేపథ్యం కొనసాగుద్ది. ఓకే. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి జూబ్లీ హిల్స్లో గెలుపొందుతాడు. ఓకే. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో సహజంగా ఎవరు అధికారంలో ఉండి ఎన్నికలకు పోయినా మెజార్టీ పర్సంటేజ్ ప్రజలు అంటే ఈ బీసీ వాదం ఎంతవరకు ఉండొచ్చు? 42% రిజర్వేషన్లు కొంత చట్టబద్ధంగా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఒకటండి, చట్టబద్ధంగా ఇవ్వడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి ప్రయత్నం. భారతదేశంలో ఎవ్వరు బీసీలకు 42% ఇద్దామని ప్రయత్నం చేసినా 42 దీనికి ఇక్కడ సాహసోపేతంగా తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక తొలిమెట్టు విజయాన్ని సాధించింది. అదేమిటయ్యా అంటే జనగణనలో కులగణన పెట్టినరు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ కమిటీ, తర్వాత ఇక్కడ 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి దీని మీదనే కులగణన జనగణనలో చేర్చడం జరిగింది. ఇది తొలి విజయం. తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద పూర్తి ప్రెషర్ తెచ్చి కొంత సమయం కోర్టు దగ్గర తీసుకొని 42% రిజర్వేషన్ ఇచ్చిపోవడానికి ఇప్పటికి కూడా ప్రయత్నంలో ఉన్నారు ప్రభుత్వం. జీవో తెచ్చి తీసుకుపోతామా లేదా ఇప్పుడు పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర. 3 నెలల కాలం తర్వాత బిల్లు ఆటోమేటిక్గా ఓకే కావాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఆ నేపథ్యంలో దానికి ఏం చేయాలన్న దాని మీద లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి అవుతున్నాయి చర్చలు. రేపు కోర్టుకు ఏం సమాధానం చెప్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుందని ప్రభుత్వం వాళ్ళు క్లారిటీ ఇస్తారు గవర్నమెంట్. బట్ కాకపోతే ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా కూడా మా పక్షమే ఉంటారు. ఎందుకంటే బీసీ యొక్క నినాదాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని ఒక రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉండి, పొన్నం ప్రభాకర్ గారు ఆ శాఖ మార్చులుగా ఉండి, బీసీ కమిషన్ నిరంజన్ గారు, రాపోల్ జయప్రకాష్ గారు వీరందరూ కూడా గట్టిగా కృషి చేస్తూ బీసీ యొక్క నినాదాన్ని వాళ్ళకు జరగాల్సిన పూర్తి న్యాయాన్ని చేర్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో మేము స్వీప్ చేస్తాం. మీరు వీళ్ళు అనుకుంటున్నారు ఏదంటే ఏదో కొద్దిగా వస్తుంది, అట్లేం లేదండి. సహజంగా అధికార పార్టీకి అనుకూలం ఉంటుంది, స్వీప్ చేస్తాం మేము. వాళ్ళకి ఒక్కో దగ్గర అభ్యర్థులు కూడా దొరకరు, ఆ పరిస్థితి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దట్.